ఈరోజు నీకు ఆనందం లేదు కదా, సంతోషం లేదా, ఏ పని చేస్తున్నా ఏదో రకమైన అసహ్యం, ఆవగింపు నీ జీవితంలో ఉంటే, ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. టర్న్ టువర్డ్స్ జీసస్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్ బీ విత్ మీ, నాతో ఉండండి ప్రభువా, నీ సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను అని దేవునికి నేను సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడద్దు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఏది నేను భయపెట్టేది లేదు. ఎందుకోసమంటే ఆయన నీతో ఉన్నారు కనుక, నీకు తోడుగా ఉన్నారు కనుక, నీ జీవం ఆయనలో దాచబడి ఉంది. ప్రతి పరిస్థితులు నేను తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు. దురాత్మల సమూహము నుండి, అపవిత్రాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, లోక ప్రభావం నుండి, దుష్ట స్నేహితుల పన్నాగము నుండి, శత్రువుల యొక్క ఉద్దేశాల నుండి ప్రభు నిన్ను కాపాడి భద్రపరిచి తన మహిమ కొరకు దేవుడు నిన్ను వాడుకుంటారు. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ కుటుంబ సభ్యుల మధ్య దేవుడిని ఆశీర్వాదకారకుడిగా నిలబెట్టినప్పుడు నిన్ను చూసిన వారు అనేక మంది ధన్యుడవు ధన్యురాలు అని అంటారు. ఇది దేవుని లేఖనం సెలవిస్తున్న మాట. ధైర్యంగా ఉండు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే, కృపాసింహాసనం ముందు నువ్వు మోకరిల్లగలిగితే, అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నీవు చెప్పిందంతా నీకు చేస్తాను. నువ్వేదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో ఆ కార్యం నెరవేర్చడానికి దేవుడు సమర్థ